తెలంగాణ ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ హెరూర్ నికేష్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అక్రమాలను సక్రమం చేయడంలో దిట్టగా పేరు పొందిన నికేష్ కుమార్ కేసులో ఏసీపీ విచారణ కొనసాగుతోంది. నికేష్ కుమార్ బినామీ ఆస్తులు గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఇవాళ నికేష్ బంధువుల లాకర్లు తెరవబోతున్నారు. మరోవైపు నికేష్ కి 10 రోజుల కస్టడీకి కోరుతూ ఇవాళ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. చెప్పండి పవన్. ఇరిగేషన్ ఏఈ అధికారి నికేష్ సంబంధించిన విషయంలో ఏసీపీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. మొత్తానికి ఒక పిటిషన్ పైన చూస్తే దాదాపు 10 రోజుల కస్టడీ కోర్టు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా నికేష్ సంబంధించిన ఇంట్లో సోదాలు చేయగా ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. దాదాపు బహిరంగ మార్కెట్ లో 600 కోట్లకు పైగా కూడా యొక్క ఆస్తులు ఉంటాయని చెప్పి కూడా బహిరంగ మార్కెట్ లో ఏసీబీ అధికారులు కనుక్కున్నారు. కాబట్టి 10 రోజుల కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దాఖలు చేసిన దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగిస్తారు. అయితే ఒక ఆర్గ్యుమెంట్స్ లో మాత్రము కోర్టు అంటే 10 రోజుల కస్టడీతో వీరు కోరినప్పటికీ 2 రోజుల కస్టడీ ఇస్తుందని మాత్రం వేయించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కస్టడీ అనంతరం కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకు లాకర్లు కూడా తెరవాల్సి ఉంటుంది. కానీ ఆ యొక్క కస్టడీలో పూర్తిగా యొక్క లాకర్లు కూడా తెరుస్తారు. అందులో పెద్ద ఎత్తున బంగారం ఉన్నట్లు, అంతేకాకుండా నగదు ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఏసీపీ అధికారులు భావిస్తున్న తరుణంలో అతన్ని కస్టడీ అనంతరం కూడా పూర్తిగా యొక్క లాకర్లు కూడా ఓపెన్ చేస్తారు. దాని తర్వాత ఇంకా అంటే అతని భార్యకు సంబంధించిన బంధువుల పైన కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి కూడా నోటీసులు జారీ చేస్తారు. జారీ చేసి విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా మాత్రము ఇది అక్రమంగా ఆస్తులు అని తెలిస్తే మాత్రం వారిపైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. మొత్తానికి నికేష్ సంబంధించిన విషయంలో ఏసీపీ అధికారులు దూకుడుగా ఉన్నారు. ఎందుకంటే దర్యాప్తు సంబంధించిన విషయంలో ఇంకా చాలా విషయాలు తెలియాల్సిందని చెప్పి కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.